నమస్కారం. రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు, పవన్ మనమే చేయాలి, అమరావతిపై ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు. ఉత్సవంగా బుద్ధ భగవానుడి అవశేషాల ప్రతిష్ట. 6వ తేదీ వరకు ప్రదర్శన జరుగుతున్న దుర్గేష్. గ్రామాల్లో అభివృద్ధి పండుగ జరుగుతుంది. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియా సోదరి. సూపర్ 6 అమలులో ఘోర వైఫల్యం. కూటమి ప్రభుత్వంపై దుర్గా భవానీ ధ్వజం. ఆపరేషన్ కగార్ వెంటనే నిలుపుదల చేయాలి. వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ధర్నా. ఇక డీటెయిల్స్ వస్తే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాష్ట్ర ప్రగతికి భుజం కాస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ను అధునాతన ప్రదేశ్ మార్చే శక్తి అమరావతికి ఉందని ఉద్ఘాటించారు చంద్రబాబు. పవన్ మనమే ఇది చేయాలి, మనమే చేయగలం అంటూ ఉత్సాహపూరితంగా ప్రసంగించారు. ఇంద్రలోక రాజధాని పేరు అమరావతి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. స్వర్ణాంధ్ర నిర్మాణానికి ఇది శుభ సూచిక. స్వర్ణాంధ్ర విజన్ కు అమరావతి శక్తినిస్తే వికసిత్ భారత్ కు స్వర్ణాంధ్ర బలమవుతుంది అని ప్రధాని పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర సచివాలయ సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులతో పాటు వివిధ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు ఆయన వర్చువల్ గా శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా పలుమార్లు తెలుగులోనే మాట్లాడారు. ఇక్కడ రైతులు భూమిని మాత్రమే ఇవ్వలేదు, రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే ఆశలను, విశ్వాసాన్ని ఇచ్చారు. కానీ 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఆ త్యాగాన్ని అవమానించింది. 3 రాజధానులు అస్తవ్యస్త విధానంతో ప్రజల విఘ్నతని, అమరావతిని అగౌరవపరిచింది. ఈరోజు ఈ వేదిక నుండి మేమందరం మీకు హామీ ఇస్తున్నాం. అమరావతి మళ్ళీ ఒక ప్రపంచ స్థాయి సర్వశ్రేష్ఠ రాజధానిగా ఆవిర్భవిస్తుంది. అమరావతి ఒక ఆర్కిటెక్చరల్ జోన్, ఒక కాంక్రీట్ జంగిల్గా మిగిలిపోకుండా జవాబుదారీతనం, న్యాయం, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను. కేంద్రంలో రాష్ట్రంలో స్థిరమైన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన కారణంగా అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ దశల వారీగా బాధ్యతాయుతంగా అమలు చేస్తున్నాం. కేవలం మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వని కారణంగా గత ప్రభుత్వం రాష్ట్రం కేంద్రం నుంచి పొందాల్సిన వేల కోట్లు నష్టపోయింది. కానీ ఈ ప్రభుత్వం కోఆపరేటివ్ ఫెడరలిజం స్ఫూర్తితోటి పరస్పర సహకారంతో పనిచేస్తున్నాం. రాష్ట్రంలో రహదారులు, రైల్వే, పారిశ్రామిక రక్షణకు సంబంధించి ఈ రోజున మన అమరావతి కాకుండా రాష్ట్రంలో రహదారులు, రైల్వే, పారిశ్రామిక రక్షణకు సంబంధించి ఈ రోజున 1,07,00,00,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకి ప్రధాని గారు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. రాయలసీమలో గుంతకల్ రైల్వే, గోరంట్ల హైవే లాంటి వివిధ కార్యక్రమాలకు, ఉత్తరాంధ్రలో పిఎం ఏక్తా మాల్ లాంటి వివిధ పనులకు ఈరోజు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేస్తున్న ప్రధానమంత్రి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. జల వనరులతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాం. నవ నగరాలు రాజధానిలో భాగంగా ఉంటాయి. మొన్నే ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేశాను. వారు కొన్ని సూచనలు ఇచ్చారు. ఆ సూచనలన్నీ తీసుకుంటాం, వారి గైడెన్స్ తీసుకుంటాం. ఈ నగరాన్ని భావి తరాలకు 21st సెంచరీ కింద ప్రపంచం మెచ్చే నగరం తయారు చేసే విధంగా తయారు చేస్తామని ఈ సభ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇన్నర్ రింగ్ రోడ్ కానీ, ఔటర్ రింగ్ రోడ్, వెల్ ప్లాన్డ్ సిటీగా, భవిష్యత్ నగరంగా ఆంధ్రప్రదేశ్ అమరావతి ఉంటుంది. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కడతాం. ప్రపంచంలో అన్ని నగరాలకు అనుసంధానం చేస్తాం. ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్గా ఉంటుంది. కనీసం 5 లక్షల మంది పిల్లలు ఇక్కడ చదువుకునే పరిస్థితి వస్తుంది. ఎప్పుడు కూడా ప్రధానమంత్రి గారు ఒకటే కోరుతారు, మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తీసుకురండి, దానివల్ల భావితరాల భవిష్యత్తు బాగుంటుందని వారు సలహాలు ఇస్తుంటారు. అందుకే ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేస్తాం, ఒక హెల్త్ సిటీని క్రియేట్ చేస్తాం. వారు సూచించిన విధంగా జపాన్ మియావాకి తరహాలో రాజధాని మొత్తం
ఆహ్లాదకరమైన పచ్చదనానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ నగరంలో కూడా ఉండవు, అన్ని యుటిలిటీస్ కూడా డక్ట్లోనే తీసుకొస్తాం. గ్రీన్ ఎనర్జీతో పొల్యూషన్ లేకుండా పర్యావరణ హితంగా తయారు చేస్తాం. ఇన్లాండ్ వాటర్వేస్ కానీ, సైక్లింగ్ ట్రాక్, డిస్ట్రిక్ట్ కూలింగ్, వాకింగ్ పాత్ ఇవన్నీ కూడా తయారు చేస్తాం. ఇప్పటికే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. బిట్స్ బిలాని వస్తుంది, XLRI వస్తుంది, గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ వస్తుంది, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కూడా ఇక్కడ ప్రారంభిస్తాం. आंध्र प्रदेश के जीडीपी को कहां से कहां पहुंचा देगी ये मैं साफ देख रहा हूं. मैं आंध्र प्रदेश की जनता को, यहां जो मेरे सहयोगी बैठे हैं, सभी को फिर आश्वस्त करता हूं, आंध्र प्रदेश की प्रगति के लिए आप मुझे हमेशा अपने साथ कंधे से कंधा मिलाकर चलते हुए देखेंगे. एक बार फिर आप सभी को बहुत बहुत शुभकामनाएं. मी अंदरी आशीर्वादमुतो ఈ కుటుంబీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నది. ధన్యవాద్. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్లో కలలు కనే వాళ్ళ సంఖ్య తక్కువేమీ కాదు. అలానే ఆ కలలను నిజం చేసే వాళ్ళకి కూడా తక్కువేమీ కాదు. నేను నమ్మకంతో చెప్తున్నాను, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఒక సరైన మార్గంలో నడుస్తుంది. అలానే సరైన వేగంతో ముందుకు వెళ్తుంది. ఈ అభివృద్ధి వేగాన్ని మనం అందరం కొనసాగించాలి, అలానే పెంచుతూ ఉండాలి. ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ చెప్పారు, 3 సంవత్సరాల్లో అమరావతి తాలూకా పనుల్ని పూర్తి చేస్తామని. నేను ఊహిస్తున్నాను, 3 సంవత్సరాల్లో అమరావతి పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా జీడిపి ఏ స్థాయికి వెళ్తుందో ఒక్కసారి నేను ఊహించగలను. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా చరిత్రను మార్చబోతుందని తెలియజేస్తున్నాను. అందుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, ఇక్కడ కూర్చున్న నా సహచరులకు నేను నమ్మకం కల్పిస్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో మీ భుజంతో పాటు నా భుజం కూడా కలిపి పనిచేస్తానని నమ్మకంతో ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరి ఆశీర్వాదంతో ఈ కూటమి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎల్లప్పుడూ కూడా కట్టుబడి ఉంటుంది. మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. भारत माता की జై, भारत माता की జై, भारत माता की జై. वंदे మాతరం, 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 वंदे మాతరం. భారత్ వియత్నాం దేశాల మధ్య ఆధ్యాత్మిక సామరస్యాన్ని, బలమైన సాంస్కృతిక సంబంధాన్ని పెంపొందించేలా వియత్నాం బౌద్ధ విశ్వవిద్యాలయంలో ఉత్సవపూర్వకంగా బుద్ధ భగవానుని అవశేషాల ప్రతిష్ఠ కార్యక్రమం జరిగిందని పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద దేశంలోని వివిధ ప్రాంతాల్లో భద్రపరిచిన బుద్ధుడి పవిత్ర ఆస్తికలు, అవశేషాల పేటికకు నమస్కరించి పటిష్ట భద్రత నడుమ భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక హెర్క్యులస్ ఎయిర్ క్రాఫ్ట్ లో తమ పవిత్ర ప్రయాణం ప్రారంభించామన్నారు. అనంతరం భారతదేశం నుండి తీసుకువచ్చిన పవిత్ర బుద్ధ భగవాన్ అవశేషాలు శుక్రవారం ఉదయం వియత్నాం బౌద్ధ విశ్వవిద్యాలయంలోని బుద్ధ హాల్లో అంగరంగ వైభవంగా ప్రతిష్ఠించామన్నారు.
గ్రామాల్లో అభివృద్ధి పండుగ జరుగుతుందని ఎన్నడూ లేని విధంగా రూరల్ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. హుకుంపేట, బొమ్మూరు గ్రామాల్లో పర్యటించిన ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. హుకుంపేట పంచాయతీ శాంతిపురంలో 85 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, చైతన్య నగర్లో 60 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, నాగిరెడ్డి నగర్లో 9 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, రామకృష్ణ నగరంలో 35 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, రామకృష్ణ నగర్ వరలక్ష్మి కాలనీ నందు 139.50 లక్షల రూపాయలతో 2 వాటర్ ట్యాంకులు, డి బ్లాక్ లో 35 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు, 20.80 లక్షల రూపాయలతో వెల్నెస్ సెంటర్, 96 లక్షల రూపాయలతో మెయిన్ రోడ్డు, సీసీ డ్రైన్లు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు జరిగాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీల అమలులో ఘోరంగా విఫలమైందని, తల్లికి వందనం, 18 నుంచి 50 ఏళ్లలోపు మహిళలకు నెలకు 1500 ఇస్తామన్న ఒక్క హామీ నెరవేర్చలేదని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గాభవాని తీవ్రంగా ధ్వజమెత్తారు. మహిళా సమైక్య రాష్ట్ర సమావేశంలో పాల్గొనేందుకు రాజమండ్రి వచ్చిన ఆమె శనివారం స్థానిక స్టేడియం వెనుక ఉన్న సిపిఐ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి సాంకేతిక ఇబ్బందులు అంటూ అడ్డుపడుతున్నారని, తెల్ల రేషన్ కార్డు లేదని సాకుతో చాలా మందికి ఉచిత సిలిండర్లు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 25 లక్షల ఇళ్లు నిర్మిస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు బడ్జెట్ నిధులు కేటాయించలేదని, మహిళా సమైక్య నిర్వహించిన సర్వేలో రాష్ట్రంలో 45 లక్షల మంది పైగా ఇళ్ల స్థలాలు లేని వారు ఉన్నారన్నారు. ప్రకారం దాదాపు గత 8 నెలలుగా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో మేము సర్వే చేస్తే ఆ సర్వేలో మాకు దాదాపు 45 లక్షలకు పైగా మహిళలు ఇంటి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఏదైనా ప్రభుత్వం నుండి సాయం వస్తుందంటే ప్రధానమంత్రి నుండి వస్తుందా, లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి నుండి వస్తుందా, ఆ పథకం ఏ పథకం మాకు ఇంప్లిమెంట్ అవుతుంది, దీనివల్ల మేము సొంత ఇంటిని నిర్మించుకోవచ్చు కదని ఆలోచనతో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో క్యాబినెట్లో కూడా నిర్ణయం చేసింది. ఆ నిర్ణయాన్ని ఇంతవరకు ఆచరణ రూపంలో తీసుకురాలేదన్న మాట వాస్తవం. దానికి తగ్గట్టు 2025, 2026 బడ్జెట్లో కూడా కేటాయింపులు చూస్తే 20 లక్షల మంది 25 లక్షలు ఇల్లు కడతామని చెప్పారు. మీరు కేటాయింపులు ఎన్ని జరిగినాయి అంటే ప్రతి వాళ్ళకి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తామని మీరే చెప్పారు. వాళ్ళకి కట్టుకోవడానికి 4 లక్షలు ఇస్తామని మీరే చెప్పారు. ఇవాళ 5 లక్షలు ఇమ్మని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా డిమాండ్ పక్కన పెట్టినాక మీరు ఇస్తానని 4 లక్షలకు కూడా బడ్జెట్లో కేటాయించని చూస్తే ఎంత చూసిన 6,346 కోట్లు కేటాయించారు. అంటే 25 లక్షల మందికి ఈ 6,300 కోట్ల రూపాయలు సరిపోతాయా? అలా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కూడా 10 లక్షల కోట్లు కేటాయిస్తాం బడ్జెట్లో అని చెప్పింది. అది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చేది 10 లక్షల కోట్లు. మన రాష్ట్రానికి రావాల్సిన వాటా ఎంత? ఈ వాటాను ఎందుకు తీసుకోలేకపోతున్నారు? నిన్న నరేంద్ర మోడీ గారు అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపనకు వచ్చారు. గతంలో వచ్చారు మొత్త మట్టి నీళ్ళు ఇచ్చి వెళ్ళిపోయారు. నిన్నేదో పవన్ కళ్యాణ్ గారికి చాక్లెట్ ఇచ్చి వెళ్ళారంట. మేమైతే చూడలా.
ఆయన చాక్లెట్లు ఇస్తారో మట్టి ఇస్తారో నీళ్ళు ఇస్తారో మాకు అనవసరం. కానీ ఈ దేశంలో పుట్టిన ప్రతి వాళ్ళకి తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి గుడ్డ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి అయినప్పుడు ఇవాళ ఇన్ని లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో 45 లక్షలకు పైగా ప్రజలు ఇల్లు లేక అలవలక్షణ ఏడుస్తూ అటు ఇంటెద్దులు కట్టలేక కుటుంబాలను పోషించుకునే పరిస్థితి లేక ఇబ్బంది పడతా ఉంటే ఇంతవరకు ఆ ఇళ్ల మీద ఎందుకు శ్రద్ధ వహించట్లేదని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము నిలదీయదలుచుకున్నాం. ఇప్పటికి అప్లికేషన్లు పెట్టించాం. దాదాపు ప్రతి ఎంఆర్ ఆఫీస్లో కూడా లక్షలాది మంది అప్లికేషన్లు పెట్టారు. ఇవాళ అప్లికేషన్లు వెళ్ళి అవి ఆన్లైన్ చేయలే ఇంతవరకు. ఎంఆర్ వాళ్ళు ఏమో మాకు డైరెక్షన్స్ అయితే ఇంకా పూర్తిగా సర్వే చేయమని రాలేదండి, మేము అన్నీ మీకు అట్లా కట్టుకొని రెడీగా కూర్చున్నామని చెప్తున్నారు. అధికార యంత్రాంగం అంతా రెడీగా ఉన్నప్పుడు ప్రభుత్వం నుండి క్యాబినెట్ నిర్ణయాలు చేసినప్పుడు ఆ ఇంప్లిమెంట్ చేయడానికి ఎందుకు ఇంకా చాచేత, ఎందుకు ఇంకా నిర్లక్ష్యం, ఎప్పుడు ఇస్తారు మీరు? ఇచ్చిన వాగ్దానాలు ఎందుకు నెరవేర్చడంలో అశ్రద్ధ వహిస్తారని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాజమండ్రిలో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు ఆధ్వర్యంలో స్థానిక గోగవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆపరేషన్ కాగా నిలుపుదల చేయాలని, మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. సిపిఐ న్యూ డెమోక్రసీ సీనియర్ నాయకులు పల్లా వెంకట నాయుడు అధ్యక్షత వహించారు. పౌర హక్కుల సంఘం రాష్ట్ర నేత, సుప్రీంకోర్టు న్యాయవాది నంబూరి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ భారత రాజ్యాంగానికి చట్టాలకు విరుద్ధంగా కర్రెగుట్ట ఆపరేషన్ కగార్లో భాగంగా జరుపుతున్నారని ఆరోపించారు. మోడీ, అమిత్ షాల ప్రభుత్వం ఆదేశాలతో కేంద్ర బలగాలు, పారామిలిటరీ బలగాలు కొనసాగుతున్నాయని అన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతున్న ఆపరేషన్ కగార్ తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 2026 మార్చి 31 నాటికి ఈ దేశంలో మావోయిస్టు పార్టీని తుడిచిపెడతామని చెప్పని, చిట్ట చివరి మావోయిస్టుని కాల్చి చంపేదాకా వదిలిపెట్టబోమని ఇలాంటి ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఇవాళ భారత సైన్యాన్ని తన సొంత సైన్యం మాదిరిగా అమిత్ షా, మోడీ వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఒక సిద్ధాంతం మీద, ఆ సిద్ధాంతం పట్ల మీకు వ్యతిరేకత ఉంటే ఆ సిద్ధాంతాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలా, ఆ సిద్ధాంతాన్ని సిద్ధాంతంతో ఎదుర్కోవాలా, ఆ సిద్ధాంతంతో పోరాడుతున్న ఆ చుట్టూ ఉన్న రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు మార్పు చేసేదానికోసం ప్రయత్నం చేయాలి. అది మానేసి ఒక సిద్ధాంతాన్ని, ఆ సిద్ధాంతాన్ని ఆచరిస్తున్న వ్యక్తుల్ని భౌతికంగా నిర్మూలిస్తామని చెప్పడం అనేటువంటిది ఇది అత్యంత దుర్మార్గమైనది, అత్యంత అప్రజాస్వామికమైన చర్య. దీన్ని మార్క్సిస్ట్ పార్టీ రోజు దేశంలో ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో, ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం వేలాది మంది, లక్షలాది మంది సైనికుల్ని, సిఆర్ఎఫ్ దళాల్ని మోహరించి ఏరివేత కార్యక్రమం మొదలుపెట్టింది. మావోయిస్టు ఏరివేత. మావోయిస్టులు అనేవాళ్ళు ఉండకూడదు దేశంలో. మావోయిస్టులని ఏరివేస్తామని చెప్పేసి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది. ఇది లెటర్ రాయడం జరిగింది. న్యూ డెమోక్రసీ వారు ప్రత్యక్షంగా దేశవ్యాప్తంగా కూడా ఆందోళన చేయడం జరిగింది. మళ్ళీ ఈ రోజున న్యూ డెమోక్రసీ పార్టీ అన్ని జిల్లా కేంద్రాల్లో, అన్ని సంఘాలను, రాజకీయ పార్టీలను సమీకరించి ఆందోళన చేయమని పిలిపిస్తే ఆ పిలుపులో భాగంగా ఇక్కడ మీరు న్యూ డెమోక్రసీ వాళ్ళు ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ రావడం జరిగింది. ప్రజా సంఘాలన్నీ కూడా ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఏమైపోయిందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోడీని, హోమ్ మినిస్టర్ అమిత్ షాని మేము ప్రశ్నిస్తున్నాం. రక్షించడానికి ఉన్నటువంటి ప్రధానమంత్రి, హోంమంత్రి వీళ్ళిద్దరు కూడా భారతదేశ పౌరుల్ని హత్య చేయడానికి వీళ్ళు కంకణం కట్టుకున్నారు. దాంట్లో భాగంగానే కగార్ ఆపరేషన్ పేరుతో ఈరోజు ఆదివాసీల్ని హత్య చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అనేక మంది ఆదివాసీలను హత్య చేయడం కాకుండా ఆదివాసీ మహిళలను కూడా అత్యాచారాలు కూడా చేస్తున్నారు. పసి పిల్లలను కూడా చూడకుండా చంపి వీళ్ళందరూ కూడా మావోయిస్టులు అనేటువంటి ఒక ముద్రలు వేస్తున్నారు అనేటువంటిది. స్థానిక కోటగుమ్మం శివుడి విగ్రహం వద్ద భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడు క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్ ఆధ్వర్యంలో మండు వేసవిని దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కంటిపూడి సర్వారాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిని క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్ సాదరంగా స్వాగతించారు. ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి సూచనల మేరకు ప్రజలు, వ్యాపారులు, బాటసార్లు దాహార్తులు తీర్చడానికి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎల్లప్పుడూ పేద ప్రజల అవసరాలు తీర్చడానికి, సహాయ సహకారాలు అందించడానికి ముందుంటానికి ఇదే నిదర్శనమన్నారు. ఇదే స్ఫూర్తితో వేసవిలో ప్రజల ఇబ్బందులు తీర్చడానికి మరిన్ని చలివేంద్రాలు ఏర్పాటు కావాలని ఆకాంక్షించారు.
ఈ వేసవికాలం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేడం గారు సౌజన్యంతో ఈవేళ ఎంపీ పురంధేశ్వరి సౌజన్యంతో ఈవేళ చలివేంద్రం కోటింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల రోజుల పాటు 30 రోజులు కూడా ప్రజలకు దాహార్తి తీర్చడం కోసం ఇక్కడ టిన్స్ పెట్టి కూలింగ్ వాటర్ని సప్లై చేయడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు రోజు కూడా మజ్జిగ అలాగే మన రసనాలు లాంటివి కూడా రోజు ప్రయత్నం చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి శివుడి యొక్క విగ్రహం దగ్గర పురంధరేశ్వరి గారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధరేశ్వరి గారి యొక్క సౌజన్యంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటేనే ప్రజలకు సేవ ద్వారా ప్రజలకు చేరువ కావడమే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క ఆలోచన. అదేవిధంగా ఈరోజు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క ఆధ్వర్యంలో ఈ మార్గంలో నడుస్తున్నటువంటి బాటసారులకు త్రాగునీరు అలాగే చల్లని మజ్జిగ అందించడం చాలా సంతోషం. ఇది ఈ ఎండాకాలం పూర్తయ్యేంత వరకు కూడా కొనసాగిస్తారు. భారతీయ జనతా పార్టీ ఎల్లవేళలా పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల యొక్క శ్రేయస్కారం కోసం పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి కలిశాను డిపార్ట్మెంట్ ఇక్కడ ఎక్కడంటే కంబాజీరావు గారు మీరు వాళ్ళు వేసిన ప్లాన్ నచ్చలేదు నాకు. ఇది 30 అడుగులు అంటే 10 అడుగులు 15 అడుగులు పందిరేయమంటున్నారు. అటువంటిది కాకుండా రోడ్డు ఎంత వెడల్పుండి అంత వేయాలి. ఈ చుట్టూ ఇక్కడ ఏరియా సెంటర్లో నిలబడి ఎండలో ఉండకుండా తాగి ఒక పందిరిలాగా చేసి షామైన వైట్ షామైన ఇస్తుంటే వైట్ షామైన అయితే వేడి ఎక్కువ వస్తుంది కాబట్టి మన పైపులతో ఏమని చెప్తున్నాం దానికి ప్లాన్ వేసి మన ప్రొవిన్సీ గారు చెప్తే అంతైతే అంత నేను నా తరఫున సపోర్ట్. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో దోపిడీయే అజెండాగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు రాజనగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నాయకుల సంఘటనపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కోరుకొండ మండలం బొల్లెద్దుపాలెం గరకపాలెం గ్రామాల్లో నిర్వహించిన నా కార్యకర్తలు నా కుటుంబం కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో మమేకమయ్యారు. భవిష్యత్తులో చేపట్టవలసిన కార్యాచరణపై చర్చించారు. జక్కంపూడి రాజు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుందన్నారు. ప్రతి గ్రామంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉందని, గడిచిన 5 ఏళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడం జరిగిందన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన ఆర్జీల పరిష్కార మార్గంలో తిరిగి వచ్చిన ఆర్జీల పరిష్కారం కోసం సంబంధిత అధికారి, ఫిర్యాదుదారుల ఇరువురి సమక్షంలో 51 ఆర్జీల విషయంలో విచారణ చేపట్టినట్లుగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో పీజీఆర్ఎస్సీ ఓపెన్ ఆర్జీల పరిష్కార విషయమై విచారణ చేపట్టడం జరిగింది. ప్రశాంతి మాట్లాడుతూ ఈ రోజు జిల్లా పరిధిలో 51 ఆర్జీల విషయంలో విచారణ జరపడం జరిగిందని, వాటిలో 37 ఆర్జీలు సహేతుకమైన వాటిగా గుర్తించడం జరిగిందని, మరో 14 ఆర్జీలు వ్యక్తిగత ఒత్తిడి, ఊహ్యాలతో కూడిన తప్పుడు ఫిర్యాదు చేయడం అలవాటు కలిగి ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. మండల పరిధిలో పరిష్కారం, జిల్లా రాష్ట్ర స్థాయిలో పరిష్కారం అయ్యే ఆర్జీలు కేటగిరీ వారీగా నివేదిక రూపొందించినట్లు తెలిపారు. అంటే వాళ్ళు కన్స్యూమర్ ది ఫాదర్ సర్వే సంస్థ వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు, టెనెంట్స్ వాళ్ళు అమ్మేశారు. టెనెంట్ గా ఉంది, సాగుదారులు మీకు అమ్మారు. అందుకే 2006 నుంచి కూడా నేను నాకు దగ్గర డాక్యుమెంట్ ఉందండి, నేను తీసుకుంటున్నాను, జరుగుతుందండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.